ఏ టెక్నాలజీలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చిన ఏ మోడల్ ఏదైనా ఉందంటే అది సొరా ఏ అనే చెప్పాలి. ఓపెన్ ఏ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఈ సొరా ఏ మోడల్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ప్రజలందరికీ ఒక శుభవార్త చెప్తూ నిన్న ఓపెన్ ఏ కంపెనీ వాళ్ళు సొరా ఏ మోడల్ని అయితే యాక్సెస్ ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఒక టెక్స్ట్ టు వీడియో జనరేషన్ మోడల్. మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకుని ఏదైనా టెక్స్ట్ ఇస్తే దాన్ని హెచ్డీలో వీడియోస్ అయితే అవుట్పుట్ అయితే జనరేట్ చేస్తుంది. ఇప్పుడైతే ఓపెన్ ఏ సంబంధించిన సొరా మోడల్ అయితే యాక్సెస్లోకి అయితే వచ్చింది. మరి ఓపెన్ ఏ సొరా ఏని ఎలా యూజ్ చేయాలి ఈరోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మొదటగా మన ఏ తెలుగు ఛానల్ బిగినర్ కోర్సు 8th బ్యాచ్ అనేది ఇవాళ డిసెంబర్ 10వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఏ తెలుగు ఛానల్ బిగినర్ కోర్సులో జాయిన్ అవుతుంది అనుకుంటే స్క్రీన్పై కనిపించే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. సో ఇదే ఓపెన్ ఏ వాళ్ళు రిలీజ్ చేసిన సొరా సంబంధించిన వెబ్సైట్ అనమాట. సో openai.com/sora అని టైప్ చేస్తే వీళ్ళ వెబ్సైట్ అనేది వస్తుంది. సో ఇదే వాళ్ళు రిలీజ్ చేసిన కొన్ని వీడియోస్ అనమాట. కొంచెం స్లోగా అనేది లోడ్ అవుతున్నాయి హెచ్డీ వీడియోస్ కావడం వల్ల. ఆల్రెడీ వీళ్ళు అఫీషియల్గా ఈ సొరా ఏ మోడల్ ఎలా వర్క్ చేస్తుందని చెప్పి కొన్ని వీడియోస్ అనేవి వీళ్ళ యూట్యూబ్ ఛానల్ అయితే ప్లేస్ చేయడం జరిగింది. ఒకసారి మీకు ఆ వీడియోస్ చూపిస్తాను. సొరా ఏ సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలాగ ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో వీళ్ళు ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ మీరు టెక్స్ట్ టు ప్రాంప్ట్ ఏదైతే ఉంటుందో మీరు టెక్స్ట్ టు ప్రాంప్ట్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. మీ వీడియో సంబంధించిన ఇన్పుట్ ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ వైడ్ స్క్రీన్ షాట్ ఆఫ్ ఎ ఫ్యామిలీ అని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇచ్చారు ఒక వీడియో కోసం. సో దాని తర్వాత ప్రెజెంట్ ఇక్కడ వీళ్ళు ఏదైతే రేషియోస్ మనకు సంబంధించిన ఏ రేషియోలో కావాలి అంటే ఇన్స్టాగ్రామ్ సంబంధించిన వీడియోస్లో వెర్టికల్ గానే లేకపోతే హారిజాంటల్ గానే యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ అలాంటి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు రెజల్యూషన్ ఎంత సెలెక్ట్ చేసుకోవాలి, మీకు ఎంత డ్యూరేషన్ కావాలో అంత డ్యూరేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలానే వేరియేషన్స్ అనేవి చూపిస్తున్నారు. సో మీకు ఎన్ని క్రెడిట్స్ ఖర్చు అవుతాయి పలానా డ్యూరేషన్స్కి ఎంత అనేది కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. సో వన్స్ అంతా అయిపోయిన తర్వాత ఓకే ప్రెస్ చేయాలన్నమాట. ఓకే ప్రెస్ చేసిన తర్వాత కొంత టైం తీసుకున్న తర్వాత వీళ్ళు ఇచ్చిన ప్రాంప్ట్ తగ్గ 9:16 రేషియో సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా ఒక 4 వీడియోస్ అనేవి జనరేట్ అయినాయి. సో చూడడానికి అయితే చాలా రియలిస్టిక్గా అక్కడ ఏనుగులు నడుస్తున్నట్టుగా వీడియోస్ అనేవి కనిపిస్తున్నాయి. వీళ్ళ ఏ మోడల్ సంబంధించిన ఎగ్జాంపుల్ వీడియోస్ అయితే మాత్రం చాలా హెచ్డీలోనే డిస్ప్లే అయితే అవుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ వ్యూ అండ్ ఎడిట్ ద స్టోరీ బోర్డ్. ఇన్ కేస్ మీరు జనరేట్ అయిన వీడియోని ఇంకా దాని నుంచి ఏమైనా ఎడిట్ చేయాలంటే కూడా ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఇస్తారు. నథింగ్ బట్ ఇది ఒక వీడియో ఎడిటర్ ప్లస్ ఏ మోడల్ కింద అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మీరు వ్యూ స్టోరీ బోర్డ్ అని ప్రెస్ చేస్తే అక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బట్ దానికన్నా ముందు జస్ట్ వీళ్ళు చూపిస్తున్న రిమైనింగ్ ఆప్షన్స్ అయినా చూడండి. రీమిక్స్, బ్లెండ్ అనే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇవాళ వీడియో నచ్చితే కనుక ఫేవరెట్లో ప్రెస్ చేస్తే ఆ వీడియో అనేది ఫేవరెట్ కింద సేవ్ అవుతుంది. ఇది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. అసలు సొరా ఏ మోడల్లో స్టోరీ బోర్డ్ అనేది ఎక్కువ హైలైట్ చేస్తున్నారు వీళ్ళు. సో వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ స్టోరీ బోర్డ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక స్టోరీ బోర్డ్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ ఒక పర్టికులర్ ఏ మోడల్ జనరేట్ చేయాల్సినప్పుడు ఆల్రెడీ వీడియో కానీ లేకపోతే ఇమేజెస్ కానీ అక్కడ ఏం ప్రాంప్ట్ ఇవ్వాలనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. ఇక్కడ డిస్క్రైబ్ ది సీన్ మీరు టెక్స్ట్ ప్రాంప్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. లేదంటే మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఒక ఇమేజ్ ఉంటే ఇమేజ్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో డైరెక్ట్గా టెక్స్ట్ ప్రాంప్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ ఇస్తే ఓన్లీ టెక్స్ట్ వీడియోస్ వస్తాయి. బట్ ఇక్కడ స్టోరీ బోర్డ్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఇమేజ్ కానీ వీడియో నుంచి కూడా ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. సో డిస్క్రైబ్ ది సేమ్ సీన్, యాడ్ ఇమేజ్, వీడియోస్ అని వచ్చినాయి కదా. సో ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో, మళ్ళీ రిజల్యూషన్, సెకండ్స్, వేరియేషన్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సో ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇచ్చారు. ఒక వీడియో తర్వాత మళ్ళీ ఇంకో సెగ్మెంట్ ఒక స్టోరీ బోర్డ్లో ఇంకొక వీడియోకి సంబంధించిన ప్రాంప్ట్ ఇస్తున్నారు చూడండి. అంటే ఒకటే వీడియోలో డిఫరెంట్ స్టోరీస్ అనమాట. అన్ని మెర్జ్ చేసుకునే విధంగా కూడా స్టోరీ బోర్డ్ వర్క్ చేస్తుంది. వీళ్ళు ఒక ప్రాంప్ట్ ఇచ్చారు కదా, ఈ ప్రాంప్ట్కి నెక్స్ట్ ఏం రావాలో కూడా దానికి సెకండ్ స్టోరీ బోర్డ్లో ఇచ్చేసారు. సో ఇది ఒక కంటిన్యూస్ వీడియో కింద జనరేట్ చేయడం కోసం ఒక ఇన్ని సెకండ్స్ వరకు ఫస్ట్ స్టోరీ బోర్డ్లో ఎంతవరకు ఇది రావాలి అండ్ నెక్స్ట్ ఏమో ఆ క్రేన్ సంబంధించిన ఇక్కడ రెడ్ క్రౌన్ క్రేన్ ఒక కొంగ సంబంధించిన ప్రాంప్ట్ ఇచ్చారు. ఆ కొంగ నెక్స్ట్ ఫ్రేమ్లో ఏం జరగాలో ఇక్కడ స్టోరీ బోర్డ్లో మనం మెన్షన్ చేస్తే కంటిన్యూటీ షాట్ వస్తుంది అనమాట. అది వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో మొత్తం ఇచ్చేసిన తర్వాత ఒకసారి వీడియో చూద్దాం ఎలా వస్తుందో. సో ఇలా ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకుని సో క్రియేట్ మీద ప్రెస్ చేస్తే మనకు కొంగ అక్కడ నీళ్లు తాగుతున్నట్టుగా వచ్చింది వీడియో. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నారు. నెక్స్ట్ ఈ వీడియో ప్లే అవుతున్నప్పుడు ఈ టైం లైన్లో ఫస్ట్ ప్రాంప్ట్ ఎక్కడ వరకు వచ్చింది, సెకండ్ ప్రాంప్ట్ ఎక్కడ వచ్చింది అనేది కూడా ఇక్కడ చేంజ్ అవగానే అక్కడ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలానే సొరా ఏ మోడల్లో ఇంకొక ఆప్షన్ కూడా ఉందన్నమాట, రీకట్ అనే ఒక ఆప్షన్. ఒక వీడియో జనరేట్ అయిపోయిన తర్వాత మీకు పలానా సంబంధించిన ఫ్రేము నాకు ఎక్స్టెన్షన్ కావాలి లేకపోతే అక్కడైనా కట్ చేసి వేరే ఫ్రేమ్ రావాలనేది కూడా మేము ప్రాంప్ట్ ఇవ్వచ్చు. అది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ రీకట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మనం రీకట్ సెలెక్ట్ చేసుకుని అక్కడ వీడియోస్ ఏమన్నా వేరే కొత్తగా ఏమైనా జనరేట్ చేయాలి లేకపోతే ఎక్స్టెన్షన్ ఫార్మాట్ చేయాలంటే ఆ వీడియో అనేది జనరేట్ అయిపోతుంది. ఇది ఇంకొక స్పెషల్ ఫీచర్ అనమాట సొరాలో. నెక్స్ట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే బ్లెండ్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో ఈ బ్లెండ్ ఆప్షన్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఒక చేతకొక చిలక ఉంది, ఇది యాక్చువల్లీ ఒక వీడియో అండి. నెక్స్ట్ ఇంకొక పువ్వు సంబంధించిన వీడియో ఇంకోటి ఉంది, ఇది వేరే సెపరేట్ వీడియో. ఇప్పుడు ఈ పర్టికులర్ చేతకొక చిలక ఈ పర్టికులర్ పువ్వులోకి బ్లెండ్ అయిపోయినట్టు మనం జనరేట్ చేయొచ్చు. సో దానికి మనం 2 వీడియోస్ని ఇన్పుట్గా ఇచ్చి
బ్లెండ్ సెట్ చేసుకుంటే కనుక ఈ ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. సో సీతాకోక చిలుక ఇలా తిరుగుతా పువ్వు కింద మారిపోయింది. సో ఆ సీతాకోక చిలుకలాగా ఫ్లవర్ మారిపోయింది. సో అంత అలాగా ఈ వీడియో కింద మనం జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్లో బాగా హెల్ప్ అవుతుంది క్రియేటర్స్కి ఎవరైనా ఇటువంటి ఎఫెక్ట్. లూప్ ఆప్షన్ అని ఒకటి కూడా ఇచ్చారు. సో లూప్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే ఒక పర్టికులర్ వీడియో జనరేట్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ రిపీటెడ్గా రావాలనుకుంటే ఆ లూప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఇక్కడ మనకి చూడొచ్చు, ఇక్కడ లూప్ ఆప్షన్ అని ఇక్కడ ఇచ్చారు. సో లూప్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎంత కావాలంటే అంత దాన్ని కంటిన్యూస్గా వీడియోని కూడా జనరేట్ చేయొచ్చు. ఇలా ఇక్కడ ఈ వీడియోస్ గొర్రెలు ఎలా వెళ్తున్నాయో దాన్ని కంటిన్యూస్గా జనరేట్ చేసుకోవడానికి ఆ వీడియో కూడా ఆప్షన్ ఇస్తున్నారు. సో ఇది సొరా ఏ వాళ్ళు వీళ్ళ వెబ్సైట్లో చూపించిన ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు వీళ్ళ వెబ్సైట్లో ఆల్రెడీ జనరేట్ అయిన కొన్ని వీడియోస్ అనమాట ఇవన్నీ. ఒక బుద్ధుడి స్టాట్యూ దగ్గర ఒక పక్షి వచ్చి వాలిన్ అన్నట్టుగా ఒక ప్రాంప్ట్ ఇస్తే అంత రియలిస్టిక్గా ఆ వీడియో జనరేట్ అయింది. నెక్స్ట్ చూడండి, గూగ్లీ ఐస్ ఆన్ జెల్లీ ఫిష్. సో ఒక జెల్లీ ఫిష్ మీద గూగ్లీ ఐస్ అని చెప్తే అలా వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ నెట్స్లో ఉండడం కొంచెం స్ట్రక్ వస్తుంది, బట్ వీడియో అయితే మాత్రం క్వాలిటీగానే ఉందన్నమాట. సో మీరు కావాలంటే చాలా వీడియోస్ అనేవి జనరేట్ అయినాయి అనమాట. నెక్స్ట్ ఫైర్ స్టేర్ కేస్ సంబంధించిన వీడియో. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మరి సొరా ఏ మోడల్స్ మనం ఎలా యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ స్టార్ట్ నో ఒక ఆప్షన్ ఉంటుంది, దీని మీదకి వెళ్ళాలి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే బ్యాడ్ లక్, ఇక్కడ మనకి కరెంట్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడం అనేది టెంపరీగా ఆఫ్ చేశారు. వీళ్ళకి ఎక్కువగా చాలా మంది రిక్వెస్ట్ రావడం వల్ల ట్రాఫిక్ ఎక్కువైపోయింది, మేము ప్రజెంట్ డిజేబుల్ చేసాం, సొరా అకౌంట్ క్రియేషన్ చేసాం అని చెప్పి. బట్ ఎవరైతే ఇనీషియల్గా అయితే ఈ ChatGPT సంబంధించిన మీరు ప్రీవియస్గా ChatGPT ఎవరైతే యూజ్ చేస్తున్నారో ChatGPT ప్లస్ యూజర్స్కి అయితే ఫ్రీగా యాక్సెస్ ఇస్తున్నారు. అప్ టు అయితే ఒక 50 వీడియోస్ వరకు 480pలో అయితే జనరేట్ చేసుకోవచ్చు. బట్ అదే 720pలో అయితే మాత్రం కొంచెం తక్కువ వీడియోస్ జనరేట్ అవుతుందని చెప్తున్నారు. బట్ మిగిలిన హై అండ్ 1080p ఇటువంటి రెజల్యూషన్ వెళ్తే పేమెంట్ చేయాలంటున్నారు. ఇన్ కేసు సొరా ఏ మోడల్ యూజ్ చేయాలంటే కనుక మంత్లీ $200 అనేవి వీళ్ళు పేమెంట్ పెట్టారంటే దాదాపుగా మన ఇండియన్ కరెన్సీలో 16,000 పైగా అయితే మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓవరాల్గా అయితే వీడియోస్ చూస్తే మాత్రం ఎక్కడ కూడా మనం రియల్గా కెమెరాతో క్యాప్చర్ చేసినట్టుగానే ఇక్కడ వీడియోస్ వస్తున్నాయి అనమాట. సొరా ఏ మోడల్ అయితే మాత్రం నెక్స్ట్ రెవల్యూషన్ అనేది సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. దీని తర్వాత క్లింగ్ ఏ రానివ్వండి, వేరే ఏ మోడల్స్ ఏదొచ్చినా కూడా ఇది అప్పట్లో క్రియేట్ చేసిన రెవల్యూషన్ అంత ఇంత కాదు. బట్ రాబోయే రోజుల్లో మనకి సొరా ఏ సంబంధించిన యాక్సెస్ వస్తే ఖచ్చితంగా ఆ వీడియోస్ని ఎలా జనరేట్ చేయాలో అది కూడా మీకు ఇంకొక సెపరేట్ వీడియో అయితే చేస్తాం. ఇటువంటి లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.